రాష్ట్రమంతా సిగ్గుతో తలదించుకునేలా రామోజీరావు గారి ఆత్మ ఈనాడు దినపత్రికలో వార్త కనిపిస్తోంది. ఏంటయ్యా అదంటే పర్యాటకం గురించి. ఏది ఋషికొండ. ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఏంటంటే నిన్న కేబినెట్ భేటీ జరిగితే కేబినెట్ భేటీలో ఏం నిర్ణయాలు తీసుకున్నారనే వార్త హైలైట్ అవుతుంది. ఎక్కడైనా ఎవరైనా ఆ వార్తలే రాస్తారు. కానీ రామోజీరావు గారి ఆత్మ ఏం రాసిందో తెలుసా? ఋషికొండ ప్యాలెస్లో 100 కోట్లు వృధా. ఇప్పటికి ఎన్నిసార్లు రాసుంటుంది ఈ ఆత్మ ఇదే వార్తని? మనిషి రూపంలో ఉన్నప్పుడు ఇదే వార్త, ఆత్మగా మారినా ఇదే వార్త. ఎన్నిసార్లు రాస్తారు ఈ వార్తని? మీరు రాయాల్సిందేంటి? కేబినెట్ భేటీలో ప్రజలకు ఉపయోగపడేలా ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఈ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఈ రాష్ట్రానికి జరిగే మేలేంటి అని రాయాలి. దానికి ఇచ్చినటువంటి స్పేస్ ఏంటి తెలుసా? అలాగే ఉంచండి కెమెరా. ఇది ఇక్కడ రాసుకొచ్చారు అసలు విషయాన్ని. ఇది కేబినెట్ భేటీ. ఇది ఈ పైన ఉన్నదంతా చిట్ చాట్ అట. చిట్ చాట్లు, టీలు తాగుతూ మాట్లాడుకుంది, వాష్రూమ్లో చేతులు గడుక్కుంటూ మాట్లాడుకుంది. ఇవి రామోజీరావు గారి ఆత్మ పత్రిక రాసినటువంటి వార్త. ఋషికొండ ప్యాలెస్తో 100 కోట్లు వృధా. ఆ భవనాలపై వచ్చే నెలలో నిర్ణయం. పర్యాటకానికి ఇవ్వడానికి అవి పనికిరావు. ఎందుకు పనికిరావు? ఇస్తే పర్యాటకానికి అద్భుతమైన పేరు వస్తుంది కాబట్టి అది పనికిరావని ముద్ర వేస్తున్నారు. ఈ పనికిరాని భవనాల్ని ఏం చేయాలనుకుంటున్నారో చెప్పనా? వీళ్ళు చెప్పినటువంటి పనికిరాని భవనాల్ని ఇందులో రాసిందే. ఒక్కసారి హైలైట్ చేసినవి చూపించండి. వీటిని ఏం చేద్దామని చిట్ చాట్లో అడిగారట. ఇది చూడండి, వార్త వినాలి మీరందరూ. మంత్రులు సందర్శించి ఏం చేయాలో చెప్పండి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఒక్కో అంశం బయటకు వస్తున్నాయి. బాబాయి గొడ్డలి కోడి కత్తిలాగే ప్రభుత్వంపై నిందలేసేలా వైకాపా కుట్రలు. పోలవరం బనకచెర్ల అనుకున్న సమయంలో పూర్తి చేద్దాం. మంత్రులతో సీఎం చంద్రబాబు ఇష్టాగోష్ఠి. ఇష్టాగోష్ఠి కాదయ్యా బాబు, క్యాబినెట్లో ఏం జరిగింది రాయవయ్యా బాబు. క్యాబినెట్లో ఏం జరిగింది, ఎటువంటి డెసిషన్ తీసుకున్నారు? ఎటువంటి డెసిషన్స్ తెలుసా? కొన్ని వేల మంది ఉద్యోగాలు పీకేస్తున్నారు. కొన్ని వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని పీకి పడేస్తున్నారు. బాబు వస్తే జాబ్ వస్తుంది కాదు, ఉన్న జాబు ఊడుతుంది. అదనంగా ఉన్నారంట. ఒక్క టీటీడీలోనే 4000 మంది ఉన్నారట. జగన్ ఎడా పెడా నియామకాలు చేసేశారట. అంటే ఉద్యోగాలు పీకేయడానికి రాధాకృష్ణ గారు పెట్టినటువంటి అవుట్ సోర్సింగ్. వీళ్ళు ఉద్యోగాలు పీకేస్తారు. ఎంత ఆనందం చూడండి వీళ్ళకి. ఉద్యోగాలు పోతే మీరు ఒక్క టీటీడీలోనే 4000 మంది ఉద్యోగాలు పీకేస్తే 4000 కుటుంబాలు రోడ్డున పడితే ఆ కుటుంబం ఆవేదన మీకు తగలదా? ఇలా రాసుకోవడానికి ఉన్న ఉద్యోగాలు పీకేస్తూ బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా. ఎక్కడ? మీరే రాస్తున్నారు. 4000 ఉద్యోగాలు పీకైపోతున్నారు ఒక్క టీటీడీలోనే. 10,000 ఉద్యోగాల పైన పోబోతున్నాయి ఈరోజు. ఇది వారి సంగతి. ఇక ఈనాడు వారి సంగతి ఏది? చిట్ చాటు, వాష్రూమ్లో చేతులు గడుక్కుంటూ మాట్లాడుకున్న మాటలు హైలైట్ అవుతాయి ఈనాడు దినపత్రికలో. మన దరిద్రం ఏంటంటే వీటిని ఏం చేద్దామని ముఖ్యమంత్రి గారు అడిగారు. అప్పుడు ఈ ఋషికొండ భవనాలను ఏం చేయాలనే దానిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ఆ భవనాల్లో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలని కేంద్రాన్ని కోరుదాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనగా, మంచి ఆలోచనే, పెడదామని అడిగారు. అసలు సుప్రీంకోర్టు బెంచ్ అంత ఈజీగా ఇస్తారా? పోనీ మన స్థాయికి మించి ఆలోచించాము, ఊహించుకుందాం, అడుగుదాం, ఒక ప్రయత్నం చేద్దాం. మోడీ గారు మనకు తెలుసు, అమిత్ షా గారు మనకు తెలుసు, చాలా దగ్గర బంధువులు మనకి. అడిగితే అన్నీ ఇచ్చేస్తారు. సుప్రీంకోర్టును కూడా మనం అడుగుదాము, వేడుకుందాం. ఒకవేళ బెంచ్ పెడతారేమో, బెంచ్ పెడితే మంచిదే కదా అని అనుకుందాం. అది అంత ఈజీగా అయ్యే పని కాదు. పోనీ అడిగారు, ఈయనకి తెలియక అడిగారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారనేది కూడా రాసింది ఈనాడు దినపత్రిక. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఈ భవనాల్లో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలని కేంద్రాన్ని కోరుదాం అని ఉప ముఖ్యమంత్రి గారంటే, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఇక్కడైతే ఒప్పుకోరు, రాష్ట్ర రాజధానిలో అమరావతిలో అయితే బెంచ్ ఏర్పాటు చేస్తామంటుంది సుప్రీంకోర్టు. ఇంత దుర్మార్గమైనటువంటి వార్తలు రాస్తూ, అంటే సుప్రీంకోర్టు మేము వైజాగ్లో పెట్టము, ఋషికొండ ప్యాలెస్లో మేము పెట్టము, అమరావతిని అయితే అడగండి మేము ఇచ్చేస్తామంటుందా? అంటే ఎక్కడ ఏ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు, మీకు ఏ ప్రాంతంలో ఎటువంటి డెవలప్మెంట్ కనిపించకూడదు, ఒక్క అమరావతికి మాత్రమే వస్తున్నాడు. సుప్రీంకోర్టు బెంచ్ కూడా అమరావతికి అయితేనే వస్తుందని చెప్పారట ముఖ్యమంత్రి గారు అని ఈనాడు దినపత్రిక రాసుకొచ్చింది. ఇక ఈ భవనాలపైన ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడారు. దీన్ని వెడ్డింగ్ డెస్టినేషన్ ఇద్దాం, ఇది పర్యాటకానికి పనికిరాదు. ఎందుకంటే ముందుగా ఇస్తే ఇంత అద్భుతమైన బిల్డింగ్స్ కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది కాబట్టి
కాబట్టి పనికిరాదు కాబట్టి మనం వెడ్డింగ్కి డెస్టినేషన్ వెడ్డింగ్లు అంట ఇవ్వాలంటే కొత్తగా పక్కన ఇంకో బిల్డింగ్లు కడదామంట, కట్టి మొత్తం కలిపి ఇద్దాం. అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాకుండా ఉండాలంటే పక్కనే ఇంకొక 2 బిల్డింగ్లు కట్టి దాని పక్కనే ఇద్దామని అంటున్నారు. ఇదే ఈనాడు దినపత్రిక 2 ఏళ్లుగా ఎందుకు అంటున్నానంటే గతంలో రాసింది ఇదే ఈనాడు దినపత్రిక. రామోజీరావు గారు వారి పెన్ రాసినటువంటి వార్త శీష్ మహల్ ఆఫ్ ది సౌత్ అంట, ఋషికొండ భవనాలు. అయితే అద్భుతమైనటువంటి పాయింట్ కూడా మనకు అందించారు. ఏమని చెప్తారంటే ఋషికొండకు దాదాపు 500 కోట్ల వరకు ఖర్చు చేశారట. 971 కోట్లకే పార్లమెంటు భవనం కట్టారట. సుమారు 1200 మంది సభ్యులు సరిపడేలా పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. అది దేశం దశ దిశ మార్చే చట్టాలను చేసేటటువంటి ఒక గొప్ప పార్లమెంటు భవనం కట్టారు. ఎంత? 970 కోట్లతో. మరి 1500 కోట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ కట్టారు. ఏమైంది అది? 970 కోట్లు పార్లమెంటు భవనం కట్టాం, హ్యాట్స్ ఆఫ్. 500 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టాం, హ్యాట్స్ ఆఫ్. 1500 కోట్లతో సచివాలయం, అసెంబ్లీ కట్టాం, హ్యాట్స్ ఆఫ్ చెప్దామా? ఒకసారి ఆ దృశ్యాలు చూద్దామా? చూడండి, అవి హ్యాట్స్ ఆఫ్ చెప్తామా? ఆ దృశ్యాలు చూసి కన్నీళ్ళు గారుద్దామా? అక్కడ చూడండి ఏం గారుతోందో. చిన్నపాటి వర్షం వస్తే తాత్కాలిక భవనాలు కట్టుకొని మనం కేంద్రం ఇచ్చినటువంటి సొమ్ముతో మనం కట్టలేక దాంట్లో ఎంత అవినీతి జరుగుంటే ఆ రకంగా పెచ్చులుడిపోతుంది చెప్పండి. ఎంత అవినీతి జరుగుంటే ఆ రకంగా రంగులు వెలిసిపోతాయి చెప్పండి. ఎంత అవినీతి జరిగిపోతే వర్షం వస్తే ఉరుస్తుంది చెప్పండి. ఎంత అవినీతి జరగకపోతే అటువంటి దృశ్యాలు మనం చూడాల్సి వస్తుంది చెప్పండి. మరి దీని గురించి అంత గొప్పగా రాశారు కదా. 970 కోట్లతో పార్లమెంటు భవనమే కట్టేశారు, 500 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్ కట్టడం ఏంటి అన్నారు. మరి 1500 కోట్లు ఇస్తే మనమేం కట్టాము? అది కదా రాయాల్సింది.